అంటే తనూజ బాగా ఆడట్లేదు, ఏడుస్తుంది ఊరికి అని అంటున్నారు, మీరేమంటారు? అంటే ఎవరైనా ఎమోషనల్ అవుతారు, బట్ దాంట్లో ఏముంది, తను అన్ని డేస్ అమ్మాయిగా అక్కడ ఉండడమే గ్రేట్. రాము బయటకు వచ్చేసాడు అబ్బాయి అయ్యింది, సో అది తప్పు అని అనట్లే. బట్ తనుగా దాన్ని కూడా ఇంటెక్ట్ చేసి రాముకు కూడా సపోర్ట్ చేసింది ఉండు ఉండు అని. సో అది నాకు బాగా అనిపించింది. సో ఇమాన్యుల్ గౌరవ్ది పవర్ వాడేసుకున్నాడు కదా, అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఆబ్వియస్లీ కరెక్ట్ కాదు, బట్ గౌరవ్కి దాని పవర్ యొక్క వాల్యూ ఏంటనే తనకి తెలియలేదు అనేది మాకైతే అనిపించింది. సో దట్స్ ద రీజన్ కొంచెం పర్లే వాడుకోవడం ఇమాన్యువల్ది అని అనిపించింది. సో రీతు చౌదరి కోసం డిమాన్ వాళ్ళ ఫ్యామిలీ ఫోటోని సాక్రిఫైస్ చేస్తారు కదా, ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించింది. అసలు యాక్చువల్గా తనకి ఉంటుంది అండ్ డేస్ తను ఫ్యామిలీని వదిలేసి ఉన్నాడు కాబట్టి ఆబ్వియస్లీ ఎవరికన్నా ఉంటుంది ఫ్యామిలీ మెంబర్స్ని చూడాలని. బట్ రీతు కోసం సాక్రిఫైస్ చేశాడు. చాలాసార్లు చాలామంది చెప్పారు డిమాన్ని రీతు కోసం స్టాండ్ తీసుకోవట్లేదని. సో అది కొంచెం పర్ఫెక్ట్గా తను స్టాండ్ తీసుకున్నాడు అని చెప్పాడు అని నాకు అనిపించింది. సో అంటే రీతు పవన్ బాండింగ్ జెన్యూన్ అనిపిస్తుందా మీకు? ఫస్ట్ అయితే రీతు అనిపించింది, బట్ మొన్న డిమాన్ ఎప్పుడైతే మనకి రీతు కోసం సాక్రిఫైస్ చేశాడో అప్పుడు కరెక్టే అనిపిస్తుంది. అంటే రీతు సంజన గారి శారీస్ ని చెప్పకుండా సాక్రిఫైస్ చేసింది కదా, అదే ఎలా అనిపించింది? మేబీ అది మొత్తం సీజన్ అయ్యే వరకు కాదు కాబట్టి, సో శారీస్ కాకపోతే డ్రెస్సెస్ అయినా ఉంటాయి కాబట్టి నో ప్రాబ్లం నా వరకు అయితే. సో మీ పరంగా అన్ఫేర్ గేమ్ ఎవరు ఆడుతున్నారు? అన్ఫేర్ గేమ్ అయితే బన్నీ గారు, దివ్య. సో ఎందుకంటే ఆయన వరకు చూసుకుంటున్నాడు, సేఫ్ గేమ్ ఆడుతున్నారు అనేది ఒక ఒపీనియన్. అంటే ఇప్పుడు బర్నీ గారు నిన్న దివ్య గారు నామినేట్ చేశారు కదా కొన్ని పాయింట్స్ మీద, ఇలా అనుకుంటున్నారు బయట అందుకే అని చెప్పి, అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? మేబీ ఆయన బయటకు వెళ్ళి మళ్ళీ వచ్చారు కాబట్టి చెప్పుండొచ్చు, కానీ అది ఆయన వచ్చినప్పటి నుంచి అలా ఉండుంటే బాగుండేది. వచ్చి మళ్ళీ బయటకు వెళ్ళి మళ్ళీ లోపలికి వచ్చి 1 వీక్ ఉండి ఇప్పుడు నామినేషన్స్లో అలా చెప్పడం అయితే కరెక్ట్ కాదు. ఆయన బయటకు వెళ్ళి వచ్చినప్పుడే అది తీసుకోవాలి. లాస్ట్ క్వశ్చన్, టాప్ 5 అంటే ఎవరి పేర్లు చెప్తారు? ఫస్ట్ తనుజ, ఇమాన్యుల్, కళ్యాణ్, రీతు, డిమాన్. థ్యాంక్ యూ.